నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ థియేటర్ కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి కారకత్వానికి మూలం ఆది నారాయణుడు. ఆర్తత్రాణ పరాయణుడిగా భక్తుల చేత నుతులనందుకునే లక్ష్మీ నారాయణుడు అశ్వత్థ నారాయణుడిగా కొలువై భక్తుల ఆర్తిని పాపుతున్నాడు. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ పెదపప్పూరు అశ్వత్థ నారాయణ స్వామి వారిని దర్శించారని ఓ కథనం ప్రచారంలో ఉంది. శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన విదురుడి అభిష్టం ప్రకారం విష్ణుమూర్తి అశ్వత్థ వృక్షంలో ఆవాసమై ఉంటాడు. నారాయణుడు భక్తాభిష్టం మేరకు పెదపపూరులోని అశ్వత్థ వృక్షం కింద నారాయణ రూపంలో ప్రత్యక్షమయ్యాడు అని అంటారు. ఇలా అనేక కథనాలు ప్రచారంలో ఉన్న అరుదైన అశ్వత్థ నారాయణ స్వామి వారి దివ్యక్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షించి తరిద్దాం. సృష్టిలో ప్రకృతి ధర్మాన్ని నియంత్రించే రెండు శక్తులు ఉన్నాయని విశిష్ట అద్వైత తత్వశాస్త్రం చెబుతుంది. లక్ష్మీదేవి ప్రకృతికి అధిష్టాన దేవత. శ్రీమన్నారాయణుడు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ప్రాథమిక స్పృహతో కార్యాచరణను ప్రేరేపించే శక్తికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ సంవిధానంలో రెండు అస్తిత్వాలు మనకు కనిపించిన లక్ష్మీనారాయణులు వాస్తవానికి ఒకే శక్తిగా వ్యక్తమవుతారు. అంతటి విశిష్టమైన నారాయణుడు 15వ శతాబ్దంలో ఒక సాధువుకు కలలో విష్ణుమూర్తి కనిపించి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడంటారు. ఈ దేవాలయంలోని అశ్వత్థ వృక్షంలో నారాయణుడు ఉన్నాడని విశ్వసిస్తారు. ఈ వృక్షం ఎప్పుడూ ఆకుపచ్చగా ఉంటుంది. అంతటి విశిష్టమైన మహిమాన్వితమైన అశ్వత్థ నారాయణ స్వామి కొలువైన దివ్య ఆలయాన్ని దర్శించుకుందాం రండి. నారాయణ నారాయణ నీ నామమే గతిక, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పెద్దపప్పూరు గ్రామంలో నెలకొన్న అశ్వత్థ నారాయణ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. పురాణ ప్రాశస్త్యంతో పాటు సింగరభట్టు మహాముని కోరిక మేరకు ఆవిష్కృతమైన పరమ పావన ధామంగా లోక విఖ్యాతి చెందింది. ప్రశాంత వాతావరణంలో రణగుణ ధ్వనులకు దూరంగా ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదించే ఈ ఆలయం భక్తకోటికి అపూర్వమైన దివ్యక్షేత్రంగా అలరారుతోంది. ఎంతో మంది భక్తవరేణ్యుల సహాయ సహకారాలతో అశ్వత్థ నారాయణ స్వామి వారి ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. చక్కటి ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. ఆలయ ప్రవేశ ద్వారాన్ని దాటి ఆలయ ముంగిడికి చేరగానే ఇక్కడి పచ్చటి ప్రకృతిని చూసి ఒక అవ్యక్తమైన ఆనందానికి లోనవుతాం. ఆలయ పుష్కరిణి, పవిత్ర స్నానాలు, మరోవైపు పెన్నా నది ప్రవాహం, కొండ కోనలతో ప్రకృతి సింగారాలు వెరసి అశ్వత్థ నారాయణ స్వామి ఆలయం అపర వైకుంఠంగా తేజరిల్లుతోంది. అశ్వత్థ వృక్షం నీడన ఈ ఆలయం నెలకొని ఉండడం మరింత విశేషంగా చెప్తారు.
బ్రహ్మవైవర్తన పురాణంలో సావర్ణ మనువుచే నారదునకు చెప్పబడిందంటారు. ఇందులో గణేశ, స్కంద, రుద్ర, శ్రీకృష్ణుల చరిత్రలు, సృష్టికి కారణమైన భౌతిక జగత్తు అంటే ప్రకృతి వివరాలు, అంతేకాదు శ్రీ మహావిష్ణువు నామ మహిమ ఎంతటి అద్వితీయ ఫలితాలను ఇస్తుందో పేర్కొంది. ఆ నారాయణుడు యుగాల్లో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసేందుకు పలు అవతారాలు ఎత్తాడు. ఆ అవతార స్వరూపాలతో పలు క్షేత్రాలలో కొలువై ఉన్నాడు. ఈ నేపథ్యంలో శ్రీ సింగరభట్టు మహాముని తపోనిష్టకు శ్రీ అశ్వత్థనారాయణ స్వామి వారి ఆలయం వెలసి ఆధ్యాత్మిక తాపాన్ని తీర్చే సంపూర్ణ పుణ్యధామంగా ప్రసిద్ధి చెందింది. త్రేతాయుగం నాటి ఒక దివ్య కథతో ముడిపడిన ఈ ఆలయం శ్రీమన్నారాయణుడి మహిమలకు నెలవుగా విరాజిల్లుతోంది. పెన్నా నది ఒడ్డున నిర్మితమైంది ఈ ఆలయం. 1857వ సంవత్సరంలో ముష్కరుల దాడికి ధ్వంసమైన ఆనాటి ఆలయం తిరిగి పునర్నిర్మాణం కావించబడి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంటారు. శతాబ్దాలుగా పామిడి వంశస్థులు ఈ ఆలయానికి పూజారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రవేశ ద్వారంపై అనంత పద్మనాభస్వామి క్షీరసంద్రంపై పవళించిన దివ్యరూపం గోచరిస్తుంది. భక్తులు ఆ దివ్యమూర్తిని కనులారా చూసి నారాయణ నామాన్ని స్మరించుకుంటూ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. నారాయణ నారాయణ నీ నామమే గతిక, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ 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 నారాయణ. శ్రీమన్నారాయణుడు భక్త సులభుడు, భక్తవత్సలుడు, నిరాకారుడు, నిరామయుడు కాబట్టి నిశ్చల భక్తితో భక్తుడు అన్నిదా శరణం నాస్తి త్వమేనా శరణం మమ అని వేడినంతని సాక్షాత్కరిస్తాడు. అదే రీతిలో కలియుగాన భక్తులను దయామృత సింధువుగా, భగవద్ బంధువుగా భక్తాభిష్టాలను ఈడేరుస్తున్నాడు. పెదపప్పూరు శ్రీ అశ్వత్థనారాయణ స్వామి వారి దివ్య ఆలయ స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా మండల కేంద్రమైన పెద్దపప్పూరు తాడిపత్రి పట్టణానికి 16 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడ వెలిసిన అశ్వత్థనారాయణ పుణ్యక్షేత్రం పినాకిని నదిగా ప్రసిద్ధి చెందిన పెన్నా నది ఒడ్డున నెలకొని భక్త జనాదరణతో విరాజిల్లుతోంది. కంచిక్షేత్రాన సింగరభట్టు మహామునీశ్వరుడు శంఖం, చక్రం, గద, అభయహస్తాలతో కూడి ఉన్న శ్రీ విష్ణుమూర్తి దర్శనార్థం 12 సంవత్సరాలుగా కంచి వరదరాజస్వామిని సేవిస్తుండగా స్వామి సింగరభట్టుకు కలలో కనబడి హిమాలయ పర్వతం మధ్య ఉన్న త్రివిష్ఠపము అనే ప్రదేశం నుండి బ్రహ్మహత్యా పాతకంతో ఉత్తమ అనే ఋషిపుంగవుడు వస్తాడని చెప్పాడు. అతని బ్రహ్మహత్యా పాతకాన్ని స్వీకరించి ఇప్పుడున్న అశ్వత్థకట్ట ప్రదేశానికి వెళ్లి తపం ఆచరింపమని, తరువాత నీవు కోరుకున్న రీతిగా శంఖం, చక్రం, గద, అభయహస్తాలతో కూడి ఉన్న నిజదర్శనం కలిగించి బ్రహ్మహత్యా పాతక దోషాన్ని పోగొట్టి వరాలు ఇస్తాను అని పలికి స్వప్నంలో అదృశ్యమయ్యాడు. కట్ట మధ్య భాగాన తపమాచరిస్తుండగా మాఘమాసంలో వేదవ్యాస మహర్షి దర్శనమిచ్చి అనంతకాలంలో శ్రీ విష్ణువు నిజదర్శనం కలుగుతుందని పలికి ఆశీర్వదించి వెళ్ళగా తర్వాత అచిరకాలంలోనే శ్రీ మహావిష్ణువు సింగరభట్టుకు మరలా 1 సంవత్సరానికి అదే మాఘమాసంలో 3వ వారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆదివారం రోజు నిజదర్శనమిచ్చి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టి ఆ మునీశ్వరుని కోరిక మేరకు తపమాచరించిన ప్రదేశాన శ్రీమన్నారాయణ స్వరూపంతో విడిశాడు. అప్పటి నుండి ఇది పుణ్యక్షేత్రంగా భావించబడుతోంది. అనంతపురం జిల్లా తాడపత్రి తాలూకా పెద్దపప్పూరు మండలం ఉత్తర దక్షిణ
పినాకిని నది ఒడ్డున అశ్వత్థ నారాయణ స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ పంచవృక్షాలతో రావి, జువ్వి, మర్రి, మామిడి, మేడి ఇక్కడ పంచవృక్షాలు వేసి నిత్యము సింగరభట్టు మహర్షి తపస్సు చేస్తూ విష్ణువును లక్ష్మీ సమేతంగా ప్రతిష్ఠ చేసేదానికి నిత్యము విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు కింద నిత్యము నేను తపస్సు చేస్తూ ఉన్నాను, పంచవృక్షాలు వేశాను, మీరు ఇక్కడ ఈ యొక్క స్థలంలో లక్ష్మీ సమేతంగా దర్శనం ఇవ్వాలా, అలాగే ఈ నదిలో మునిగిన వాళ్ళకి బ్రహ్మహత్యా పాతకం అనేది పోవాలా, అలాగే ఈ యొక్క వృక్షాలకు తిరిగిన దానికి సకల కోరికలు నెరవేరాలా, మీరు లక్ష్మీ సమేతంగా దర్శనం ఇవ్వాలా అని చెప్పేసి కోరికలు నెరవేరేదానికి మీరు లక్ష్మీ సమేతంగా దర్శనం ఇవ్వండి అని చెప్పేసి కోరిక కోరగా ఆయన విష్ణుమూర్తి అనేది ఈ యొక్క రావి చెట్టు, వేప చెట్టు కింద నేను నివాసం ఉంటాను, నేను నా యొక్క విగ్రహం అనేది నదిలో వస్తుంది, ఒక మంచి శుభదినమున నువ్వు ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పేసి చెప్తారట. స్థితికారకుడైన పురుషోత్తముడు మాధవుడు, దేవాది దేవుడు శ్రీ మహావిష్ణువే. సర్వాంతర్యామి అయిన నీలమేఘశ్యాముడు లోకానికి అసుర పీడను తొలగించడానికి ఎన్నో రూపాల్లో అవతరించాడు. అనంత స్వరూపుడైన నారాయణుడు భక్తులు కోరిన వరాలు అనుగ్రహించే దయామయుడు. అందుకే కేశవుడిని కోటి వరాల రాయుడిగా కలియుగంలో భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. నారాయణుడి నామస్మరణం శ్రీకరం శుభకరం, అఖిల శ్రేయాలకు శోభస్కరం. మహిమాన్వితమైన పెదపప్పూరు నారాయణస్వామి వారి విగ్రహం 4 చేతులతో దర్శనమిస్తుంది. ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో చక్రం, మరొక చేతిలో ఖడ్గం, 4వ చేతిలో గద ఉంటాయి. ఈ స్వామిని సభక్తికంగా దర్శించిన వారికి సకల అభిష్టాలు ఈడేరుతాయని ప్రతీతి. అశ్వత్థ నారాయణ స్వామి ప్రతిమ అశ్వత్థ వృక్షం కింద 4 చేతులతో దివ్యంగా దర్శనమిస్తుంది. ఒక చేతిలో శంఖం, మరో చేతిలో చక్రం, ఇంకో చేతిలో ఖడ్గం, 4వ చేతిలో గద ఉంటాయి. స్థానక భంగిమలో కొలువైన స్వామివారి దివ్య మంగళమూర్తిని దర్శించుకున్న భక్తులు అవ్యక్తమైన అనుభూతిని పొందుతారు. స్వామివారికి కైమోడ్పులర్పించి తమ కష్టాలను కడతీర్చి ఇహంలో వారికి సుఖశాంతులను ప్రసాదించమని వేడుకుంటారు. ఈ స్వామివారిని దర్శించేందుకు కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా విరివిగా వస్తుంటారు. స్వామివారికి జరిగే ప్రత్యేక ఉత్సవాలలో తాకిడి ఎక్కువగా ఉంటుంది. స్వామివారి సన్నిధిలో జరిగే ప్రత్యేక పూజాది క్రతువులను విశేషంగా నిర్వహిస్తారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః. అశ్వత్థ వృక్షం త్రిమూర్తి స్వరూపం. అంతేకాకుండా అశ్వత్థ వృక్షం సర్వదేవతా స్వరూపంగా కూడా భావిస్తారు. ఈ వృక్షాన్ని ఒక్క శనివారం మాత్రమే ముట్టుకోవాలంటారు. అమావాస్య నాడు ఈ అశ్వత్థ వృక్షానికి శక్తి కొలది అనగా 21, 108 ప్రదక్షిణలు చేసి పూజించినా సర్వాభిష్ట సిద్ధి కలుగుతుందని ప్రతీతి. విష్ణు సహస్రనామం పఠిస్తూ ప్రదక్షిణ చేస్తే మరీ మంచిదంటారు. మౌనంగా ప్రదక్షిణ చేస్తే అమిత ఫలం లభిస్తుంది. గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అశ్వత్థ వృక్షం కింద వేద విప్రునికి భోజనం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది. గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అశ్వత్థ వృక్ష నీడలో స్నానమాచరిస్తే మహాపాపాలు తొలగిపోతాయంటారు. అంతటి మహిమాన్వితమైన అశ్వత్థ వృక్షం కింద నారాయణ స్వామి కూడా కొలువై భక్తుల అభీష్టాలను ఈడేరుస్తున్నాడు. ఇక్కడ కొలువైన స్వామివారికి నిత్య పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. అశ్వత్థ వృక్షాన్ని చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ఈ వృక్షం ఎప్పుడూ ఆకుపచ్చగా ఉంటుంది. నారాయణ నారాయణ నీ నామమే గతిక, నారాయణ నీ
మెగతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమెగతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమెగతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. నారాయణ నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు అన్ని రకాల దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాలను ప్రసాదించి పరమపదానికి చేరుస్తుంది. భక్తుల పంచమహాపాపాలను నాశనం చేసే దివ్యధామం నారాయణ స్వామి వారి సన్నిధానం. భక్తుల మనోచిత్తాన్ని బట్టి వారి కోరికలు వేరైనా వాటిని అనుగ్రహించేది మాత్రం దైవమే. పెదపప్పూరు నారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. వాటిలో శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం ప్రధానమైంది. ఇది భీముడు ప్రతిష్ఠించిన లింగంగా చెప్తారు. భక్తులు భీమేశ్వరుడితో పాటు పలు ఉపాలయాల్లో కొలువైన దేవతామూర్తులను దర్శించి వారి అనుగ్రహానికి పాత్రలవుతారు. శ్రీ సింగరభట్టు అభిష్టం మేరకు ఆలయ ప్రాంగణంలోని అశ్వత్థ వృక్షం కింద శ్రీహరి అశ్వత్థ నారాయణ స్వామిగా కొలువు తీరాడు. ఈ అశ్వత్థ వృక్షం నీడలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, జంట నాగదేవతలు, అలాగే మరెన్నో నాగప్రతిమలు నెలకొని ఉంటాయి. భక్తులు ఈ దివ్యమూర్తులను సైతం దర్శించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ అశ్వత్థ వృక్షానికి మరోవైపు శ్రీ ఆంజనేయ స్వామివారు సింధూరమూర్తిగా కొలువు తీరి అనుగ్రహిస్తున్నాడు. ఈ వృక్షం చుట్టూ 5, 9, 18, 108 ప్రదక్షిణలు చేస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయంటారు. గర్భాలయానికి సమీపంలో సీతారామ లక్ష్మణుల మూర్తులు కొలువు తీరి ఉంటాయి. వీరి పాదపద్మాల చెంతన హనుమ సదా మీ సేవలోనే స్వామి అన్నట్టు ముకుళిత హస్తాలతో కొలువు తీరి ఉంటాడు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా. శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా. శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా. మరోవైపు నవగ్రహ మంటపం నెలకొని ఉంటుంది. నవగ్రహ దేవతల అనుగ్రహానికి భక్తులు ఈ దేవతామూర్తుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తమ శక్తి కొలది నవధాన్యాలు సమర్పిస్తారు. శనైశ్వర స్వామికి తైలాభిషేకాలు చేసి స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. శ్రీ అశ్వత్థనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామివారి ఆలయం ప్రధానమైందని స్థల పురాణ కథనం. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చారంటారు. వారు విశ్రాంతి తీసుకునే సమయంలో భీముడు ఒక రాక్షసుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో విజయం సాధించడానికి ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. భీముడు విజయం సాధించిన తరువాత అక్కడే ధర్మరాజు ఆజ్ఞ మేరకు శివలింగాన్ని ప్రతిష్ఠించారనే కథనం ప్రచారంలో ఉంది. అందుకే ఆలయ ప్రాంగణంలో కొలువైన శివలింగానికి భీమలింగేశ్వర స్వామి అనే పేరు స్థిరపడింది. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోలవీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణం మమ. ప్రధాన ఆలయానికి అభిముఖంగా నందీశ్వర మండపం నెలకొని ఉంది. దానికి ముందు ధ్వజస్తంభం ఉంటుంది. గర్భాలయ ముఖమండపంలోకి ప్రవేశించిన వారు భక్తి పారవస్యంలో మునిగిపోతారు. గర్భాలయంలో శివలింగం చతురస్ర పానవట్టంపై కొలువై ఉంటుంది.
భీమలింగేశ్వర స్వామి వారికి నిత్య పూజాది క్రతువులను నియమనిష్టలతో ఘనంగా నిర్వహిస్తారు. గర్భాలయం ఎదురుగా మరో నంది విగ్రహం నెలకొని ఉంటుంది. భీమలింగేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించి భక్తులు ఏది కోరుకుంటే అది జరగడంతో చేసే పనుల్లో విజయాలు ప్రాప్తిస్తాయని ప్రగాఢ విశ్వాసం. మానవులే కాదు, దేవతలు సైతం తమకు సమస్యలు ఎదురైనప్పుడు స్వామి నామాన్ని ధ్యానించి ఆయా సమస్యల నుండి బయటపడిన సందర్భాలు ఉన్నాయి. భక్తజన వత్సలుడైన ఆ సర్వేశ్వరుడు తన భక్తుల కోసం అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటాడు. భక్తుల కోరికలను నెరవేర్చడమే ఆయన పని. అంతటి భక్తపరాయణుడు శ్రీమన్నారాయణుడు అశ్వత్థనారాయణుడిగా కొలువైన దివ్య సన్నిధిలో ఏడాది పొడవునా అనేక ఉత్సవ పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మాఘమాసం 3వ శనివారం అర్ధరాత్రి దాటిన ఆదివారం ప్రవేశించిన తరువాత చాలా పవిత్రంగా భావిస్తూ అశ్వత్థ తిరునాళ బ్రహ్మోత్సవాలు అనాదిగా జరుపుకుంటున్నారు. అశ్వత్థనారాయణ స్వామి విగ్రహం అశ్వత్థ కట్టపై ప్రతిష్ఠితం చేయగా విశిష్టమైన పూజలు అందుకుంటున్నారు. మానవ కోటి సందర్శనార్థమై శ్రీ అశ్వత్థనారాయణ స్వామి, శ్రీచక్ర భవానీ భీమలింగేశ్వర స్వామి వారు ఒకరినొకరు అభిముఖంగా వెలసిన హరిహరాదులు భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్నారు. శివకేశవుల మధ్య ఉన్న ప్రదేశాన ఎన్నో శుభకార్యాలు జరుపుకుంటున్నారు. మాఘమాస చివరి ఆదివారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఎంతో మంది ఇక్కడికి దర్శనార్థం వస్తుంటారు. పెళ్లి కాని యువతీ యువకులు, సంతానం లేని దంపతులు ఇక్కడ పూజలు చేసుకుంటారు. చాలా మంది కొంగు బిడ్డలను పొందినట్లుగా విశ్వసిస్తారు. వైష్ణవ శైవ సంప్రదాయం ప్రకారం ఏడాది పొడవునా వచ్చే పర్వాలను ఆధ్యాత్మిక నేపథ్యంగా అంగరంగ వైభవంగా జరుపుతారు. చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రోత్సవాలు, భాద్రపద మాసంలో గణపతి నవరాత్రోత్సవాలు, శ్రావణ మాసోత్సవాలు, కార్తీక అఖండ దీపోత్సవాలు, శరన్నవరాత్రోత్సవాలు, ముక్కోటి ఏకాదశి, కృష్ణాష్టమి వంటి మరెన్నో విశిష్ట పర్వదినాలలో ఇక్కడ ప్రత్యేక పూజలతో పాటు మరెన్నో యజ్ఞ హోమాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. అనంతపురం జిల్లా పెదపప్పూరు శ్రీ అశ్వత్థనారాయణ స్వామి వారి దివ్యధామాన్ని ఎలా చేరుకోవాలి, అలాగే స్వామివారి దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుండి అనంతపురం జిల్లా పెదపప్పూరు అశ్వత్థనారాయణ స్వామి వారి ఆలయం సుమారు 347 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అనంతపురం నుండి పెద్దపప్పూరు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాత్రికులు ముందుగా వారి స్వస్థలాల నుండి అనంతపురం చేరుకుని అక్కడి నుండి పెద్దపప్పూరు చేరుకోవచ్చు. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. పర్వదినాలు, ఉత్సవాల కాలంలో పూజా సమయాలు మారుతుంటాయి. భక్తుల ఆర్తతను తీర్చి ఆపదలో ఆదుకునే ప్రభువు శ్రీమన్నారాయణుడు. నమ్మి కొలిచిన భక్తులకు ఎదురైన కష్టాలను తీర్చేందుకు సదా స్వామి సన్నద్ధుడై ఉంటాడు. ఆపదలను స్వామివారికి చెప్పుకుంటే చాలు, చప్పున తీరిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతటి పురాణ ప్రాశస్త్యం ఉన్న పెదపప్పూరు అశ్వత్థనారాయణ స్వామి వారి దర్శన భాగ్యం మీ అందరికీ కలగాలని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనముతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.